ఆచారాలు సంప్రదాయాలకు పెద్దపీట వేసే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల జీవన విధానం ఎంతో వైవిధ్యంతో కూడి ఉంటుంది. శతాబ్దాలుగా ఆధునిక సమాజానికి దూరంగా కొండలు గుట్టల్లో ఆవాసాలను ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న ఈ ఆదివాసీ గిరిజనులు సంస్కృతి సంప్రదాయాల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉంటారు. తమ తాత తండ్రుల కాలం నుండి వస్తున్న ఆచారాలను కట్టుబాట్లను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అంతేకాదు వారు జరుపుకునే పండుగలు వేడుకలు శుభకార్యాలు ఏవైనా సరే ప్రత్యేకంగా ఉంటాయి. అవి వారి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి కూడా. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులకు పవిత్ర గోదావరితో విడదీయలేని సంబంధం ఉంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో గోండులు, కొలాములు, నాయక్పోడులు, లంబాడి తదితర గిరిజన తెగలు ఉన్నాయి. సంవత్సరానికి 2 సార్లు అంటే పుష్యమాసం, వైశాఖ మాసాల్లో వీరు గోదావరి పుణ్యస్నానాలు చేస్తారు. అంతేకాదు తమ కులదేవతలను సామాగ్రిని గోదావరి నీటితో శుద్ధి చేస్తారు. మెస్రం వంశ గిరిజనుల ఇలవేల్పు నాగోబాకు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలో హస్తనమడుగు నుండి గోదావరి నీటిని తీసుకొచ్చి జలాభిషేకం చేస్తారు. పుష్యమాసంలో జరిగే ప్రధాన వేడుకల్లో గిరిజనులు జరుపుకునే జంగుబాయి జాతర, నాగోబా జాతర ప్రసిద్ధమైనవి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కోటపరందోలి పంచాయతీ పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతంలో జంగుబాయి క్షేత్రం ఉండగా, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో ఈ నాగోబా ఆలయం ఉంది. కాగా కెస్లాపూర్లోని నాగోబా క్షేత్రంలో జరిగే జాతర మహోత్సవం నాగోబా దేవతకు జలాభిషేకం చేసి మహాపూజ జరపడంతోనే ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం పుష్య అమావాస్య రోజున ఈ పూజ జరుపుతారు. అయితే ఈ నాగోబా జాతరకు నెల రోజుల ముందు నుండే మెస్రం వంశ గిరిజనులు సన్నాహాలు మొదలు పెడతారు. అభిషేకం కోసం అవసరమయ్యే గంగా జలాల కోసం సుమారు 300 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళతారు. ప్రత్యేకమైన ఝరీలో పవిత్ర గోదావరి జలాలను తీసుకుని అభిషేకం కోసం తీసుకువస్తారు. గోదావరి జలాలతో ఉన్న కలశాన్ని కింద కూడా పెట్టరు, చెట్టు కొమ్మన కట్టి ఉంచుతారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలోని హస్తనమడుగు వద్ద గోదావరి నది నుండి జలాలను తీసుకువస్తారు. గోదావరి నుండి జలాలను తీసుకునే కంటే ముందు ఆ గోదావరికి పూజలు కూడా చేస్తారు. ఇంకా గోండు గిరిజనులు పెర్సపేన్, జంగుబాయి, భీమదేవర, నాయక్పోడ్, కొలాం గిరిజనులు భీమన్న దేవుడిని గోదావరి నదీ జలాలతో శుద్ధి చేస్తారు. ఈ నీటినే పూజలకు కూడా వాడతారు. కాగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవులో గోదావరి నది ఒడ్డునే గోండుల పుణ్యక్షేత్రం పద్మల్పురి కాకో ఆలయం కూడా ఉంది. ప్రతి సంవత్సరం దీపావళి పండగ సందర్భంగా జరుపుకునే దండారి ఉత్సవాలకు ముందు ఈ పద్మల్పురి కాకో ఆలయానికి వచ్చి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా కూడా గోదావరికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మొత్తం మీద అందరిలాగే గిరిజనులు కూడా గోదావరి నదిని పరమ పవిత్రంగా భావించడంతో పాటు ఈ నదికి ప్రాధాన్యతను కూడా ఇస్తారు.